నెల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ఆర్ అశోక్ మాట్లాడుతూ స్థానికులకు ప్రభుత్వం ఇంటి స్థలాల మంజూరు చేసిందని, అయితే కొందరు రెవెన్యూ అధికారులు నాన్ లోకల్ వ్యక్తులకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆయన అన్నారు. వెంటనే స్పందించి దళిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. గత 3 రోజులుగా దళిత కుటుంబానికి చెందిన మహేష్ గురించి అతని స్థలము నాన్ లోకల్ ఆక్రమించారని, వాళ్ళు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారని మేము న్యాయం చేయమని 3 రోజుల నుంచి కూడా అన్ని సంఘాల వాళ్ళు కుటుంబాలని మా పనులని అన్ని వదిలేసానికి న్యాయం చేయమని వచ్చి ఇక్కడ నిరాదీక్ష చేసి కూర్చుంటే కనీసం ఒక అధికారి కూడా వచ్చి మీకు న్యాయం చేస్తాము, 2 రోజుల్లో కానీ ఒక 3 రోజులు అయినా సరే వారికి న్యాయం చేస్తాము అని ఒక్కరు కూడా హామీ ఇవ్వకపోతే మేము దళిత సంఘాల్లో పనిచేసేది ఎందుకు? మాకెందుకు గౌరవం లేని నీ అధికారులు మా ఆఫీసులకు ఎందుకు రావాలి? మీరు ఎవరి కోసం ఉద్యోగాలు చేసినారు, ఎవరి కోసం జీతాలు తీసుకుంటున్నారు? ఏమి దళితుల సమస్యలు కాదా? 30వ తేదీ ఇచ్చిన అర్జీ గురించి ఇంతవరకు పట్టించుకోకపోతే రెవెన్యూ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? వీళ్ళకి ఎందుకు జీతాలు ఇవ్వాలి? అక్కడ చూస్తే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూర్చొని లేనిపోయిన హామీలు ఇస్తుంటారు. దళితుల పక్షాన్ని నిలుస్తుంది ప్రభుత్వము, దళితులకు ఏం కష్టం వచ్చినా మేము ముందుంటామంటారే కానీ ఇక్కడ చూసి 3 రోజుల నుంచి అన్నం నీళ్ళు లేకుండా ఆ మనిషి బీపీ షుగర్ లో అయిపోయి ఇబ్బంది పడుతున్నా కూడా కనీసం ఒక అధికారి వచ్చి మేము ఆ నిర్ణయం జరిగి మేము హామీ ఇస్తాము, మీకు న్యాయం చేస్తాము, ఒక అధికారి కూడా హామీ ఇవ్వకపోతే కనీసం నన్ను కూడా మాట్లాడండి. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత పనుల కోసం ఆఫీస్కి పోతున్నారు. అయ్యా ఇంతమంది దళిత నాయకులు కూర్చున్నారే, మీ సమస్య ఏమి? మేమున్నాము, మా పార్టీ తరఫున మేము మాట్లాడతామని ఒక్కరు కూడా మమ్మల్ని మాట్లాడుకోవడం సిగ్గుచేటిది. వీళ్ళ మా దళితులకు న్యాయం చేసే ఈ నాయకులు